తిరిగి విసిఎన్ న్యూస్ కి స్వాగతం. మరణించిన తర్వాత జయంతి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి మాగంటి బాబు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కళా పోషకుడు అట్లూరి రంగారావు సతీమణి లక్ష్మీకుమారి 64వ జయంతి బుధవారం ఆకివీడులోని అట్లూరి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం మాగంటి బాబు జన్మదినోత్సవం సందర్భంగా అట్లూరి రంగారావు ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు. అనంతరం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, మోటుపల్లి గంగాధర్, వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, కౌన్సిలర్లు గోపిశెట్టి సత్యవతి, చిరంజీవి, సత్యనారాయణ, గేదెల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, బొబ్బిలి బంగారయ్య, కోటేశ్వరరావు, తవిటి నాయుడు, పెంకి అప్పారావు, వెంకన్నబాబు, ఎర్రా కేశవతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. వర్ధంతి వేరు, జయంతి అనేది పుట్టినరోజున చేసుకుంటాం అనేది ఒక గొప్ప కార్యక్రమం. అది అనుకోబెట్టకుండా ఒకరోజు తేడాలో నా పుట్టినరోజు, దాంతోపాటు కేక్ కటింగ్ అనేది అందరూ రావడమే కాకుండా జిల్లా స్థాయిలో కానీ మా గంగాధర్ కానీ అంతకుముందు నాన్నగారితో శిష్యులుగా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది జిల్లాలో ఉత్తమ జిల్లా చైర్మన్ అవార్డు రావడం, మంత్రి రావడం, అమ్మగారి మంత్రి, నేను మంత్రి, రమణ చెప్పినట్టు చిన్న జడ్పీటీసీ ఓడిపోతే మంత్రి పదవి రాజీనామా చేయగానే జనవరి 1 జరిగింది ఆ గొడవ. సరే ఫోన్ చేశారు, నేను గౌరవంగా మంత్రి పదవి రాజీనామా చేసి సరే తప్పుకుని సరే తర్వాత మళ్ళీ సీట్ ఇవ్వటాకో ఇంకోటి ఇవ్వటాకో అనే కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో పార్టీ ప్రయాణం ఇంకోటి చేయాలన్నా కూడా ఇంకా వయసు కూడా సహకరించాలి. ఇప్పుడు ఆల్రెడీ 65 ఏళ్ళు, రేపుతో 66 వస్తాయి. ఇంకెంతకాలం మనం చేయగలం? సో దాని మీద భాగంగానే సరే మన ఏదో చిన్న ఈక్వేషన్ వల్ల కొంతమంది వేరే కాస్ట్ ఇవ్వడం వల్ల ఎంపీ సీట్ అయితే మనకి 7 లక్షల మెజార్టీ వచ్చేది. ఇప్పుడు ఇందాక మా వెంకటేశ్వర అన్నట్టు మీకు ఏదో మేము లోటుపాటు అయిపోయింది. కైకలూరు, ఆకివీడు పక్క పక్కనే, దాని మీద ఇవాళ మీరుంటే మాకు ఎంత అండగా ఉండదు అన్నా కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వనం గారు ఏమో కేంద్ర మంత్రి అయ్యారు, తర్వాత ఏమో త్రిపులార్ గారు ఏమో డిప్యూటీ స్పీకర్ అయ్యారు. పదవులు అనేది చాలా మందికి ఆశించకుండా వస్తూ ఉంటాయి. కానీ తరతరాలుగా మేము కుటుంబాల్లో కానీ రాజకీయం కానీ ఎక్కడ కూడా మచ్చ లేకుండా కొల్లేరు విషయంలో కానీ మరి రమణ విషయంలో కానీ ఎక్కడ కూడా అడగండి. ₹1 ఆయన ఎరగడం, ₹1 వెళ్ళి కొల్లేరు ప్రజల కోసం గోసుగుడు పెట్టుకుని సెంట్రల్ కమిటీ వస్తే మా బతుకు అని చూపుకునే ఏకైక నాయకుడు మా రమణ. అలాగే అసెంబ్లీలో కూడా గోసుగడ్డ కట్టుకుని తీసుకెళ్లి మా కొల్లేరు జీవితాలు బాగు చేయాలని చెప్పిన వ్యక్తి రమణ. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు అంటేనే కాంగ్రెస్ అంటేనే మాగంటి చౌదరి గారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఈ జిల్లాలో కాంగ్రెస్ ని బతికించిందంటే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, వాళ్ళ తల్లి గారు. ఈయన మాగంటి బాబు గారు కూడా అందులో మంత్రి చేశారు. కేవలం ఒక కుల వివక్ష అనేది ఉండకూడదు. కేవలం కుల వివక్షతో ఒక జెడ్పీటీసీ కొల్లేరు కొట్టేశారని నెగిటివ్ ఓటేస్తే బుద్ధి వస్తుంది అనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని నెగిటివ్ ఓటేసి కొవ్వల్లో జెడ్పీటీసీ ఓడిస్తే, నువ్వు జెడ్పీటీసీ ఓడించావు కనుక నీ మంత్రి పదవి పీకేస్తున్నానని చెప్పి కుల వివక్ష చూపించారు. ఆ రోజు కులంలో అందరూ మంచివాళ్ళు ఉంటారమ్మా, ఎవరో ఒకరు దుర్మార్గులు ఉంటారు. అలాంటిది దేవుళ్ళ లాంటి కుటుంబాల నుంచి వచ్చిన మాగంటి బాబు గారు బోళా శంకర్ అంటాం. ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంతో కోరుకుంటూ ఇక్కడికి చేసిన మాగంటి బాబు గారికి అలాగే రమణకు ధన్యవాదాలు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్ మీకు. లక్ష్మీకుమారి గారు జీవించకుండా అందరినీ ఆప్యాయంగా ఏదో కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరినీ ఇలాగా ఇంటికి రప్పించుకుంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడేవారు, ఎంతో ప్రేమను పంచేవారు. వారు మన మధ్య లేకపోవడం వారి గ్రామాలకు కూడా ఎంతో విషాదకరమైన విషయం. వారిని స్మరించుకుంటూ ఈ రోజున వారు లేనప్పటికి కూడా పుట్టినరోజు వేడుక మరి ప్రమోదించిన తర్వాత జయంతి అని చెప్తుంటారు. ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుతున్నారు రంగారావు గారు. వారి భార్య పట్ల వారికున్న ప్రేమను మరి ఆప్యాయతను అందరితో పంచుకోవాలి. ఎన్నో సామాజిక కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వారి యొక్క
భార్య యొక్క మీద ఉన్న ప్రేమని అందరికీ పంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ఆఖరి దశలో లక్ష్మీ కుమార్ కోసం త్యాగం చేసి ఆయన ఆరోగ్యం పాడైపోయినా చెడిపోయినా కట్టబెట్ల చూసి 3 ఏళ్ళ పాటు దగ్గరగా ₹1 కోటి వరకు వైద్యాన్ని కష్టపెట్టేటువంటి మోహన్ వ్యక్తి మా రంగారావు గారు. నాకు 50 ఏళ్ళ మరి అట్లూరి రంగారావు అంటే ఎవరికి తెలియదు, ఊళ్ళో అజంతా రంగారావు అంటారు. అందరితోటి కూడా గ్రామం ఊరు నుంచి కూడా మరి ఓట్ల వ్యాపారంలో ఉంటూ మరి అందరితోటి కూడా మరి పరిచయాలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇవాళైనా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు 2 సంవత్సరాలుగా మరి వారి యొక్క ఆరోగ్యం గురించి అనేకటువంటి సమకూర్చి ఆయన వైద్యం చేయడం జరిగింది. కానీ పక్కన పెడితే మరణానంతరం కూడా బాబాయ్ ఏదో ఒక కార్యక్రమం చేసి పిల్లిని ఒక అంతస్తు ఎక్కించారు. ఎలా అంటే ఆమెకి ఇష్టమైనవన్నీ చేసి అక్కడ ఉన్న బంధువులే కానీ ఫ్రెండ్సే కానీ అందరినీ తీసుకొచ్చి ఈ రోజు కార్యక్రమం ఇది మీ పిల్లి చనిపోయిందో అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉండేవాళ్ళు. ఆవిడని గుర్తు చేసుకుంటూ ఈయన మర్చిపోవడం అయితే ఏం లేదండి. రోజు నైట్ పడుకునేటప్పుడు ఆవిడని గుర్తు తెచ్చుకుని నిద్ర లేని రాత్రులు ఎక్కువ పెడుతున్నారు. ఆవిడ ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతంగా నిద్రపోయేవారు. ఆయన బాగా చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ చాలా మందికి తెలియదు, మనిషి మరణానంతరం ప్రతి ఒక్కరికి బాగా అనిపిస్తుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కాళ్ల మండల వ్యవసాయ అధికారి రమేష్ నాయుడు అన్నారు. కాళ్ల మండలం పెదమిరం మండల సమైక్య కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ విభాగం, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ప్రణాళికపై మండల స్థాయిలో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో లభించే ఆరోగ్యం, తీసుకోవాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంటా శ్రీనివాస్, డివిజన్ అధికారి మహేష్, గ్రామ సమాఖ్య వివోఏలు, వ్యవసాయ శాఖ, జెడ్పీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రమేష్ నాయుడు. నేను మండల వ్యవసాయ అధికారిగా కాళ్ళ మండలంలో పనిచేస్తున్నాను. ఇవాళ ఈ రోజున నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క యాక్షన్ ప్లాన్పై మండల స్థాయిలో డిఆర్డిఏ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మండల స్థాయిలో ఒక సమావేశం ఏర్పరచుకోవడం అయింది. సో దీనిలో భాగంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ రోజున ఈ యొక్క షుగరు, బీపీలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వాడకం. కాబట్టి ఆ రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించి మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తే కనుక మనం ఆరోగ్యంగా ఉంటాం, మన నేల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, అదేవిధంగా మన వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రకృతి వ్యవసాయంలో 4 సూత్రాలు ఉంటాయి. ఆ 4 సూత్రాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. మొదటిది చూసుకుంటే కనుక ఈ యొక్క బీజం అంటే విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చెయ్యాలి. అదేవిధంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, మల్చింగ్ అంటే ఆచ్ఛాదన. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే కనుక వాప్సా. ఈ వాప్సా అంటే నీళ్లు ఎంతవరకు పెట్టాలో అంతవరకు. ఈ యొక్క ఘనజీవామృతం చూసుకుంటే కనుక ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఒక్క ఆవుతోటి 30 ఎకరాల వరకు చేయొచ్చు అని చెప్పని పాలేకర్ గారు చెప్పిన సిద్ధాంతంతో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం ఈ యొక్క ఊడుపు సమయంలో కనుక ఎకరానికి 200 కేజీలు ఘనజీవామృతం చల్లుకుంటే కనుక నేలలో యొక్క సూక్ష్మజీవుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగి ఘనజీవామృతం చూసుకుంటే కనుక ఏ విధంగా తయారు చేయాలని చెప్పి చూసుకుంటే కనుక ఘనజీవామృతానికి ఎకరానికి 200 కేజీలు అనేది కనుక నేలలో వెదజల్లుకుంటే నేలలో భూసారం పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల సంఖ్య బాగా గణనీయంగా పెరుగుతుంది, వానపాముల సంఖ్య కూడా పెరుగుతుంది. సో దీనివల్ల మనకేంటంటే భూమిలో పోషకాల యొక్క లభ్యత అనేది బాగా పెరిగి దిగుబడులు అనేవి ఎక్కువ వస్తాయి. ఇదే విధంగా మనం చూసుకుంటే కనుక నీటి తడులు కూడా చేనికి నీరు ఎంత అయితే అవసరమో అంతవరకే పెట్టాలి. మనకి వరిలో కనుక ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి నీరు యొక్క తడి ఆరుతడిగా ఉంటేనే దిగుబడి ఎక్కువ వస్తుంది. తర్వాత పిలకలు కూడా బాగా ఎక్కువ చూస్తుంది. కుదురు తగిలి కాడి నుంచి అయితే కనుక మనకి చూసుకుంటే కనుక నీరు 2 అంగుళాల వరకు ఉండాలి. కాబట్టి నీరు కూడా ఎక్కువ ఉన్న కాడి నుంచి మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి నీరు ఎంత అవసరమో అంతే వాడాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం చేసి కనీసం తన వరకు తనన్నా పండించుకొని
ఆరోగ్యంగా ఉంటే కనుక సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాహిత్య సినీ రంగాలలో ఆనిముత్యాలు మునిమాణిక్యం, వాణి జయరాంలని పలువురు కళాకారులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తెలుగు రచయిత మునిమాణిక్యం నరసింహారావు, నేపథ్య గాయని వాణి జయరాం వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం భీమవరం శ్రీ విజ్ఞాన వేదిక కార్యాలయంలో నిర్వహించారు. సాహితీవేత్త డాక్టర్ గాదిరాజు రంగరాజు, ప్రజానాట్య మండలి సభ్యులు మల్లుల సీతారాం ప్రసాద్, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు హాస్య రచయితలలో మునిమాణిక్యానికి ఒక విశిష్ట స్థానం ఉందని అన్నారు. జీవితంలోని ప్రతి అనుభవాన్ని పాజిటివ్ గా లైట్ గా తీసుకునే మునిమాణిక్యం చివరికి అసలు జీవితాన్నే హాస్యభరితం, హాస్య స్ఫోరకం చేసేశారని, ఆయన రాసిన కాంతం కథలు చదివితే సూర్యకాంతాన్ని, ఛాయాదేవిని కలగలిపి 100 ఏళ్ల క్రితమే చూసినట్టుంటుందని అన్నారు. ఆ తర్వాత భానుమతి రాసిన అత్తగారి కథలు కూడా దాదాపు అదే హాస్యాన్ని పండించాయని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకోట రంగసాయి మాట్లాడుతూ సుమధుర వాణి గాయనీమణి వాణి జయరామని చిన్ననాటి నుండే గీతాలాపన పట్ల శ్రద్ధ చూపేవారని, శంకరాభరణం, స్వాతి కిరణం వంటి చిత్రాల్లో పాటలకు ఆమెకు జాతీయ అవార్డులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాగిరాజు సత్యనారాయణరాజు, ఎస్కే చాన్బాషా, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మునిమాణిక్యం గారి పేరు చెప్పగానే కాంతం కథలు గుర్తుకొస్తాయి. అదేవిధంగా ఆయన యొక్క హాస్య రచనలు, ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేసి తర్వాత ఆకాశవాణిలో కూడా పనిచేశారు. కాంతం కథల్లో కుటుంబ నేపథ్యం, ఆ భార్యాభర్తల యొక్క ఆ ఆరాధన, ఆ సౌందర్యం, ఇవన్నీ చక్కగా చెప్పడం జరుగుతుంది. ఓసారి నా కలం కనపట్టలేదు కాంతం అన్నాడు మునిమాణిక్యం వెతికి పెట్టమని. వెంటనే భార్య అంటుంది, వంటింట్లో నా అట్లగాడ కనపట్టలేదు, మీరు వెతికి పట్టండి అని చెప్పింది. ఈ విధంగా సాగుతుంది ఆయన యొక్క రచన. ఈ హాస్య రచనలో ఇంకా హాస్య పరిమళం అని, అలాగే హాస్య వల్లరి అని అనేక కథలు ఈయన రచించి ఒక వరవడి సృష్టించారు. వారికి ఘనమైన నివాళి మన విజ్ఞాన వేదిక ద్వారా మనం అర్పించడం. ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కథా రచయిత మునిమాణిక్యం గారు, అదేవిధంగా చక్రవర్తి గారు, ఇద్దరు కూడా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు. హాస్యంలో ఇద్దరు కూడా సిద్ధహస్తులు. మునిమాణిక్యం గారు రేడియో నాటికలు రాశారు. ఆ నాటికల్లో వాళ్ళ అమ్మాయి ఒక పాత్ర కూడా ధరించింది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా సెరగని చిరునవ్వుతో ఆయన ఉండేవారు. పాజిటివ్ దృక్పథం ఆయన ద్వారా మనం అంతా కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆయన మన భీమవరం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం మనందరికీ కూడా గర్వకారణంగా చెప్పాలి. ఇంకా చక్రవర్తి గారి గురించి చెప్పాలంటే ఈయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు గారు. 1971 నుంచి 81 వరకు ఈయన చిత్రాలన్నీ కూడా అత్యద్భుతమైన విజయాలు సాధించాయి. దాదాపు 960 చిత్రాల్లోకి సంగీతం వహించారు. అంతేకాకుండా నేపథ్య గాయకుడు, అలాగే దర్శకత్వం వహించారు, నటుడిగా కూడా జీవించారు. ఇలాంటి మహానుభావులు లేకపోవటం మనకి కళారంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను. యువత అంతా కూడా మునిమాణిక్యం గారిలాగా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని కోరుతున్నాను. మరి మునిమాణిక్యం నరసింహారావు గారు అంటే ఆయన రచన ఎంత బాగున్నదంటే నిదర్శనం భీమవరంలోనే జరిగింది. పలుకే బంగారమాయలో ఆయన సబ్జెక్ట్ని ఉంచారు. ఆ సబ్జెక్టులో 5 రోజుల నాటికి వరుసగా అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్లో జరిగింది. అంటే అంత గొప్ప రచయితగా ఉండటానికి మన భీమవరంలోనే 5 రోజుల నాటకం జరిగిందంటే ఎంత గొప్ప మీరు ఆలోచించండి. మరి ఈ విషయాల్ని ఇటువంటి కార్యక్రమం చేసిన రంగసాయి గారికి కూడా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ విరమిస్తున్నాను. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి గృహం వద్ద మరి 3 రచయితలు, కళాకారులకి ఈ వర్ధంతి కార్యక్రమాలను జరపడం వేదిక గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన భీమవరంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పుట్టి మృతి చెందిన వాళ్ళు లేకపోతే వాళ్ళ జయంతి కార్యక్రమాలని మనం చాలా గొప్పగా నిర్వహిస్తున్నాం. అయితే మునిమాణిక్యం గారు కానీ, చక్రవర్తి గారు కానీ, అలాగే వాణి జయరాం గారు కానీ, ఈ 3 కూడా ఈ సాహిత్య రంగం, అలాగే మరి పాటలు పాడటం వీటిల్లో ఎంతో ఘనమైన వారు. ప్రధానంగా మరి మునిమాణిక్యం గారి గురించి అందరూ చెప్పినట్టుగా ఆయన హాస్యవలనని మనం ఇంకా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియదు.
పేదల ఆకలి తీర్చేందుకు ముందుకొస్తున్న దాతలు స్ఫూర్తి ప్రదాతలని ఉండి మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కరిమెరక నాగరాజు, కళ్లేపల్లి సతీష్ రాజు అన్నారు. ఉండిలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు బావమరిది కోనపరాజు రామకృష్ణరాజు తల్లిదండ్రులు కోనపరాజు వెంకట సత్యనారాయణరాజు పద్మావతి దంపతుల మనవడు పేరిచెల్ల క్రిష్ జన్మదినం సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో బుధవారం 400 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాసరావు, పేరిచెల్ల బాలరాజు, నీటి సంఘం అధ్యక్షులు ఎర్రా సుబ్రహ్మణ్యం, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, సోరవరపు వెంకటాచార్యులు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ప్రారంభించే వరకు అన్నదానాన్ని కొనసాగించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో దాతలు ముందుకొస్తున్నారని వివరించారు. వార్డు మెంబర్ తక్కెళ్ల నరేష్, నల్లవల్లి, కర్రి శ్రీను, చెన్నంశెట్టి నాగరాజు, పాలా కేశవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నా క్యాంటీన్ పార్క్ దగ్గర భోజనాలు పేదలకు ఏర్పాటు చేసి ఈ రోజు 8వ రోజు రఘురామకృష్ణరాజు గారు మరియు కలెక్టర్ గారు ఈ పార్క్ ఓపెన్ చేసిన తర్వాత పేదల కోసం ప్రతిరోజు దాతల సహకారంతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రోజు ఉందూరు గ్రామానికి చెందిన కోనపరాజు రామకృష్ణరాజు గారు, వారి తండ్రి గారు కోనపరాజు వెంకట సత్యనారాయణరాజు గారు మరియు వారి తల్లి గారు పద్మావతి గారు, మనవడు పేర్చెల్ల క్రిష్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సుమారు 400 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా భోజనం చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధితో పాటు పేదలు ఆకలి తీర్చాలన్న ఆయన ఆశయం ప్రస్తుతం ఉండిలో నెరవేరుతుంది. ఎందుకంటే 8 రోజుల నుంచి కూడా పెద్దలు మహంకాళి గారు కానీ, కరిమెర శ్రీనివాసరావు గారు కానీ, మండలాధ్యక్షుడు నాగరాజు గారు కానీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా నిరంతరం ఇక్కడ కష్టపడుతూ దాతలు సహకరించిన ఇక్కడ వీళ్ళు కూడా కృషి చేయడంతో ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా దిగ్విజయంగా జరుగుతుంది. రానున్న రోజుల్లో క్యాంటీన్ ఓపెన్ అయ్యేదాకా కూడా దాతల సహకారంతో ఇక్కడ భోజనాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. జనసేన ఎమ్మెల్యేలు అంజిబాబు, బొలిశెట్టి, ధర్మరాజు, జిల్లా అధ్యక్షులు చిన్నబాబు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా భీమవరంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. శివరాత్రి ఉత్సవాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలి. పంచారామ క్షేత్రం భీమవరంలో శివరాత్రి ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.